మేము ఇంతవరకు అంటే యూట్యూబ్ నడిపిస్తున్నామంటే సబ్స్క్రైబర్లు దయవల్ల. సో సబ్స్క్రైబర్లు అందులో ప్రభంజన్ ఫ్యాన్ ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి సుష్మాకి మెసేజ్ పెట్టారంట. అందుకు సుష్మా ప్రత్యేకంగా కొంది కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వడం అయినా అన్బాక్సింగ్ అయినా దాంతోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్. మొత్తం ఈజీగా ఇది ఒక 10,000 ఉంటుంది. ప్రపంచం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. సో గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయి ప్రపంచాన్ని పిలిచేస్తాను. వాడు లోపలికి వెళ్ళాడు. ప్రపంచన్ దా come baby, let's go baby. మొత్తం కాదు అసలు మొత్తం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చావు? 10 గిఫ్ట్స్ ఇచ్చా. 10 గిఫ్ట్సా? వాడికి 11 years కంప్లీట్ అయింది. 11th గిఫ్ట్ లాస్ట్ లో ఇస్తా. అంటే 12 గిఫ్ట్స్ ఇవ్వట్లేదా 12 years కి? 11th బర్త్డే కదా యాక్చువల్ గా అయితే 11 years కంప్లీటెడ్. అంటే ఏంటి 11 years కంప్లీటెడ్ 12 ఎంటర్ అయ్యాడు. పుట్టిన రోజు ఏదైతే పుట్టాడో ఆ రోజు కూడా బర్త్డే కదా. ఆ లెక్కన అది ఫస్ట్ బర్త్డే అవుద్ది. ఆ లెక్కన అనుకుంటే నెక్స్ట్ కి సెకండ్ బర్త్డే అవుద్ది. కౌంట్ చేయరు. ఎవరైనా కామెంట్స్ లో పెట్టండి. 2012 అది 13 23 11 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి 11 గిఫ్ట్స్. సరే ఏదో ఒకటి బర్త్డే 11 years కంప్లీట్ అయ్యో 11 గిఫ్ట్స్ అంట. 12th గిఫ్ట్ నేను ఇస్తాను. ఓకే కాదు 10 ఉన్నాయి ఇక్కడ. 11th గిఫ్ట్ నువ్వు ఇవ్వాలి. 11th గిఫ్ట్ ఇస్తాను, 12th గిఫ్ట్ కూడా ఇస్తాను. చూడు ఏంటి ఇస్తాను. మా ఆయన నాకు తెలియకుండా ఏదో ఇస్తున్నారు. చూద్దాం. ఫస్ట్ గిఫ్ట్ సబ్స్క్రైబర్ నుంచి అంట. యాక్చువల్ గా ఒక్క రోజు ఇమ్మన్నారు. అక్కడ ఒక్క వైట్ రోజ్ లేదు. సో అందుకని నేను కొనేసా. రియల్ సుష్మా కిరణ్ సబ్స్క్రైబర్ సుష్మా కిరణ్ ఇస్తాను. ప్రపంచానికి ఇన్ ఫ్యూచర్ ఎవరు లేవకూడదు అందుకే నేనే ముందిస్తున్నాను. కూర్చోండి. నేను కూర్చొని ఇద్దాం అనుకుంటున్నా. కూర్చుని ఇస్తావా? ఇలా ఇట్రారా. ఈ ఓవర్ యాక్టింగ్ అవుతాడా? అమ్మ అయితే ఏంటి ఆడికి నచ్చంది చెయ్యొద్దు. సరే యు ఆర్ ద బెస్ట్ కిడ్. ఇగో ఇలాగే వద్దన్నా నేను. అది నచ్చదు అంటున్నాడు ఆడు. ఓవర్ యాక్టింగ్ వద్దని. వద్దన్నాక వద్దు వద్దు. సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి సింగిల్ రోజ్ కాకుండా ఫుల్ రోజెస్. యు ఆర్ ద బెస్ట్ కిడ్. థాంక్యూ ప్రభంజన్ అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఇదే ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. అదందరికీ తెలుసు. సో థ్యాంక్స్ టు సబ్స్క్రైబర్స్ చెప్పు. థ్యాంక్ యూ మై ఫ్యాన్. చెప్పు నాన్న. థ్యాంక్ యూ మై ఫ్యాన్. ప్రేమగా చెప్పు లేండి కెమెరా దగ్గర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను ఇలాగా ఉక్కుసూటిగా మాట్లాడతాను. నీకేమిస్తుంది చెప్పు. సిగ్గు అవసరం లేదు, సిగ్గుపడడానికి ఏం లేదు. ఒకరు నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వేం చెప్తావు అనుకుంటావు జస్ట్ చెప్పు. కెమెరా స్ట్రైట్ గా చెప్పు, వాళ్ళు చూస్తారు. అందుకోసం థ్యాంక్ యూ అని చెప్పబోతున్నా. చెప్పు నీట్ గా చెప్పు. పూర్తిగా థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకేనా? కళ్ళు ఎందుకు నాన్న? సిగ్గెందుకురా? ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకేనా? అదే మీ ఫ్రెండ్ అంటావు నువ్వు. బూతులో మాట్లాడినా. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. అది మూసుకెళ్ళలేదు. సరే ఓకే థ్యాంక్స్ అండి. మా ప్రపంచం కొంచెం సిగ్గుపడతాడు. మీరు చెప్పినట్టే మా ప్రపంచానికి ఫస్ట్ గిఫ్ట్ ఇది ఇచ్చా. ఈ గ్రీటింగ్ కార్డ్ ఏంటి అని అంటే ఓపెన్ చేయి. నేను ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేయి. గ్రీటింగ్ కార్డ్ గిఫ్ట్ అని ఇస్తారా? ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవారా కదా. హ్యాపీ న్యూ ఇయర్ అయినా బర్త్డే అయినా గ్రీటింగ్ కార్డ్స్ ఓపెన్ చేయి. బర్త్డే నెవర్ ఫర్గెట్ హౌ అన్ఫర్గెటబుల్ యు ఆర్. సో నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇక్కడ నుంచి నీ ఇష్టం ఏది ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేయి. ఇది ఆఫ్ కోర్స్ PS5 గేమ్. తెలిసిపోయింది. సీడీ గ్రాంటరిస్ మోనీ. ఓకే బెస్ట్ గిఫ్ట్ ఇదా? ఎవరిచ్చారు? ఏమో ఎవరిచ్చారు చెప్పు. గెస్ట్ చెయ్యి. అమ్మ లేకపోతే తేజు. కాదు మీ ఇద్దరి పేరు చెప్పాడు. కనీసం డాడీ ఇచ్చారని ఒకడు అంటే డాడీ అసలు గిఫ్ట్లు ఇవ్వడరా ఏంటి?
లాస్ట్ లో ఇస్తా అన్నా కదా, నాకు ఇంకో గిఫ్ట్ గుర్తొచ్చిందిరా మర్చిపోయా నేను ఆ గిఫ్ట్. ఇంకో పిఎస్పీ కొన్నావా? కాదు చెప్తా, ఇదైతే ఒక గిఫ్ట్ అని నెక్స్ట్ ఓపెన్ చెయ్యి. మా ప్రపంచానికి ఇది నచ్చింది. ఐ లవ్ ఇట్. ఈ లవ్ ఇట్. నేను ఆడతా అలాగో తెలియదు. గెస్ చెయ్యి. యా ఏదో పెన్సిల్ బాక్స్ అంటే కాదు. కూర్చుని చేయరా చక్కగా, కూర్చుని చేయి. అక్కడ కాదురా, ఇక్కడ కూర్చో. బాడీ పెయింటింగ్. బాడీ పెయింటింగ్ బేసిక్ గా పిల్లలకి కొంచెం ఇలా టాటూస్ అవి వేసుకోవడం సరదా కదా, సో దానికోసం. నచ్చిందా? చాలా బాగుంది. దాన్ని నేను కూడా హెల్ప్ చేశాను. డ్రైవింగ్ కూడా చేసింది. డ్రైవింగ్ కూడా చేస్తాను. గ్రీటింగ్ కార్డ్ నేనే హెల్ప్ చేశాను. గ్రీటింగ్ కార్డ్ తను ఇద్దాం అనుకుంది, నాకు కావాలని. నెక్స్ట్ ఇదేం చేసి బుక్. నేను స్టోరీ పెట్టినప్పుడు సజెస్ట్ చేశారు ఈ బుక్ ఇవ్వమని, సో నచ్చింది నాకు, సో అందుకని ఇది తీసుకున్నాను. నేను ఇంకా అమ్మ. అవునా? అబ్దుల్ కలాం అంటాడు. ఇది అమ్మ డబ్బులు ఎలా రావాలో చెప్తున్నా. ఎవరు నువ్వు చెప్తున్నావా డబ్బులు ఎలా రావాలనేది? ఓకే, ఎందుకంటే కొంచెం డబ్బులు రావట్లే కదా అమ్మకి. అవును. మాట్లాడతాడు. కాదు వాడు అన్నది ఏంటంటే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ ఎక్కువ రావట్లేదు, కాబట్టి డబ్బులు ఎక్కువ రావట్లేదు, అందుకని నేను నేర్పిస్తాను అంటున్నాడు. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూస్ వచ్చేలా చూస్తే సుష్మా కొంచెం బాగా సంపాదించుకుని గిఫ్ట్లు ఇస్తుంది అనే ఉద్దేశంతో అవునంట. నీ నోటితో చెప్పరా సబ్స్క్రైబ్ చేయండి అని, నీకోసం సబ్స్క్రైబ్ చెయ్యండి. కొట్టినాడంటే నువ్వు చెప్తే చేయాలంటరా రిక్వెస్ట్ చేయాలన్నా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆడు బర్త్డే అడిగాడు. సో ఇదొక బుక్ అన్నమాట. సో మా ప్రపంచం బర్త్డే గిఫ్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కూడా ఒక గిఫ్ట్ అన్నమాట. బట్టలు పెట్టాం. చూడు ఓపెన్. ఇదన్నీ కరెక్ట్ గెస్ట్ చేస్తున్నాడు. హౌ ఇలా అంటే బట్టలు రాలేదు మరి చెప్తాను. ఈ బట్టలు నాకు ఆ దింగిలో ఉంటాయి. ఓకే, మా పోస్టర్ కూడా వచ్చేస్తారా? చింపిస్తాను, హెల్ప్ వాడికి నువ్వు చింపిని కవర్ ఇస్తావేమో అని ఆశపడ్డాడు. కూర్చోరా, సరిపోతుంది. సరిపోద్దా? ఇటు రారా. సరిపోయేలాగే లేదు. ఇది బాబు, ఇది నీ కరెక్ట్ సైజు. నువ్వేమో బుడబొక్కలాగా లూజ్ అయిపోయి వేసుకుంటూ ఉంటే. ఇది బాగానే ఉంది. ఇది నువ్వు చెప్పు సుష్మా, నిజంగా చెప్పు. రోడ్డు మీద దొరికింది తెచ్చావా లేదు చెప్పు. నువ్వు కొన్నాను రవి ఆన్లైన్ లో. ఇది బెటర్ కొంచెం సైజ్ సరిపోతుంది. ఇది అది సేమ్. చెప్పు. సర్లేరా, ఒక పని చేయరా. ఈ మధ్య 12 to 13 years. అది కాదు సుష్మా, ఈ మధ్య వీడు 12 to 13 అంటే టీనేజ్ కి వస్తున్నాడు. ఈ మధ్య యూత్ అంతా కూడా డ్రాయలు కనిపించేలాగా ప్యాంట్ లా వేస్తున్నారు కదా, పైకి వచ్చేలాగా వెళ్ళిపో. బాగుంటదిరా, అది స్టైల్ అని చెప్తావు. నెక్స్ట్ లో వేస్ట్ జీన్స్ లాగా, లో వేస్ట్ జీన్స్ లాగా ఇది గెస్ట్ ఏదో ఫోటో ఫ్రేమా? వెరగొట్టుకురాయి. బోర్డ్ గేమా? రాంగ్ గెస్. చెప్పనా? అంటే చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నావా? నువ్వు హైయర్ క్లాసెస్ కి వెళ్తున్నావు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాను. స్కూల్ ఫ్రీగా ఇచ్చడం కాకుండా మామూలుగా నీ సర్టిఫికేట్స్ అరే అమ్మ కాపీ కొట్టిందిరా, అమ్మ కాపీ కొట్టింది. లాస్ట్ ఇయర్ నువ్వు ఇచ్చావు. ఎస్, చెన్నై నుండి కొని తెచ్చాను నేను ఫైల్. అదే మనకి గాలికి వదిలేసాం, మళ్ళీ ఇంకో ఫైల్ కొంది. అవునా? సర్టిఫికేట్స్ అవి కాపీ రైట్. నాది కాపీ రైట్. నువ్వు బ్యాన్ అయిపోవాలి బర్డ్ నుంచి. బ్యాన్ అవుతే నీకు గిఫ్ట్లు ఉండవు, చూసుకో మరి. నెక్స్ట్ ట్రెడ్డీ బేర్ తెచ్చిందాం. ఏంట్రా అది? బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ గిఫ్ట్. అయిపోయింది. ఇదిగా అక్కడ చూడండి, అక్కడ చూడండి సార్, అక్కడ చూడండి సార్. నాది వాడు దేశంలో ఇంకో పప్పి దాని ఫీలింగ్ చూడ. ఇప్పుడు అరుస్తాడు గోల పెట్టేస్తాడు రా. అరే గోల పెట్టేస్తాడు, గొడవ చేస్తాడన్నా. చూడు, ఇది నాకు ఇలావి బూస్ట్ నాన్నలే, బొప్పు నాన్నలు, చిన్ని బాబులు, ఉచ్చి బాబులు కావాలన్నా. ఎందుకు అమ్మ? ఏనా అమ్మో,
దాగా అమ్మో తీసుకో Please, ప్రపంచం దగ్గర చాలా ప్రేమతో కొన్నాను. ఇది నాకు బాగా నచ్చింది. బుజ్జి కుక్క పిల్ల ఫీల్ అయ్యాడు. బూస్ట్కి ఇవ్వచ్చు కదా అనుకుంటాం. అంతే ఇంకొండదు. బూస్టర్ ఇస్తుంది అడుగుతుంది. ఒక పని చేయండి, ఈ కుక్క పిల్ల వచ్చింది కాబట్టి ఆ రెండింటిని ఎవరికైనా ఇచ్చేయండి. నేను ఎత్తట్లేదు అది. అదిగో నెక్స్ట్ కార్డ్స్ లాగా ఉంది. ఆడి దృష్టి అంతా ఇక్కడ కుక్క పిల్ల ఉంచేశారు. అది కాగా వెతికేస్తుంది. అక్కడ చూడు టేబుల్ పెట్టేశారు ఎలాగా. కోపం వస్తుందిరా క్రీమా. తెచ్చిగలను నిన్ను. ఓకే నెక్స్ట్ పాపాడికి కనిపించట్లేదు చూడు. ఆ బొమ్మని పెట్టండి ముందుకి. ఇక్కడ పెట్టు. వద్దులే పడిపోతావు. పిచ్చికి బూస్ట్. నేను నిజంగా ఇంత పిచ్చా బొమ్మలంటే పిచ్చి. అది కుక్క బొమ్మ అంటే మామూలు పిచ్చి కాదు. అది చూడు చూడు. అన్నయ్య వాళ్ళ పాప వస్తే అమ్మాయికి డాగ్ ఇష్టం, డాగ్ ఇచ్చా. ఇంకా డాగ్ కావాలని గొడవ. నచ్చింది. అదేంటి అన్న గిఫ్ట్ చూపించు. మన ప్రేక్షకులు చూపించాలి. సబ్స్క్రైబ్. ఓ షూస్ పెట్టుకోవడానికా? చూసాం కదా అది. అది చూపించు. ఓకే సో ఇది షూస్ కి వేసుకొని స్కేట్ చేయాలి. షూస్ కి వేసుకొని. ఓకే నెక్స్ట్ బూస్ట్ కన్నా బాబు లేదు నాన్న ఇవ్వరు ఇవ్వరు. చెప్పానా లెగోని? చెప్పానా ఐరన్ లెగో. అవునా? అయితే గెస్ కరెక్టే సుష్మా. నచ్చిందా? ప్రైస్ ఎందుకురా? అది ప్రైస్ గిఫ్ట్. బట్టి కాస్ట్లీ అయితే నచ్చుతుంది. అంతేనా? తప్పున ఎందుకు ఇంత డబ్బులు స్పెండ్ చేస్తున్నా? వావ్ వాడు నా కొడుకు. ఓకే నెక్స్ట్ 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 నువ్వే ఇవ్వాలి. అయిపోయా? ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు నేను ఇవ్వాలి కదా గిఫ్ట్. ఓకే నేను దానా ఒకటి నాకు తెలుసు. తీసురా. ప్రపంచం ఫేవరెట్ ఓపెన్ ఓపెన్ సేమ్. ఇది ప్రపంచానికి తెలిసిన గిఫ్టే కానీ కాకపోతే ఎప్పుడు ఇస్తామనేది తెలియదు. కొనేసి దాచేస్తాం అనమాట. ఓకే వాడికి మొత్తం ఇష్టం Crocs. అరే చిచి కొట్టుకోవడం. నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తున్నావు? క్రాక్స్. ఓకే అయితే సుష్మా సో లాస్ట్ టైం ఫైనల్ విను. గిఫ్ట్ మా ఆయన తెచ్చినాడు. ఇందాక అన్నావు కదా లైట్ అని. బ్యాటరీ కాదు ఏం కాదు. ఇలాంటి వస్తుంది. ఓహో క్రాక్స్ వేసుకుని క్రాక్స్ కి వేసుకుని పరిగెత్తురా చూద్దాం. క్రాక్స్ క్రాక్స్ కి ఇది పెట్టుకునేవా? చేయకూడదు అనుకుంటా. అవునా? ఈ లోపల ట్రై చేస్తే నువ్వు తీసుకుంటా. సో తర్వాత వాడదు కానీ లేదా నాన్న గిఫ్ట్ ఇస్తారా చూద్దాం. ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు? ఏమో. సరే నాన్న గిఫ్ట్ ఇచ్చే లోపల తేజు గిఫ్ట్ ఇస్తుందిరా. హ్యాపీ బర్త్డే. ఇది చేస్తా. అంటే మా పేరే ఎల్డేసన్ ఉంది. లోపల కొంచెం బయట బార్గెన్ చేసి 300 తీసుకొచ్చా. ఇక్కడే ఉండాలి కదా. ఎంత భయంకరంగా బేరం ఆడానంటే అతను ఇవ్వనంటే బేరం ఆడి ఫైనల్ గా 300 తేవడానికి సీరియస్లీ మరి ప్యాకింగ్ చేయలేదు. గిఫ్ట్ అంటే ప్యాకింగ్ ఉండాలి. బయట రోడ్డు మీద ఉన్న ప్యాకింగ్ చెప్తే గిఫ్ట్ కవర్ ఇచ్చేదాన్ని కానీ నేను చేసినప్పుడు. ఆగు నాన్న వచ్చి ఇచ్చేది కానీ. ఆగు ఆగు నాన్న రియాక్షన్ చూడాలి నాకు ముందు. ప్రపంచం గెస్ట్ ఎవరండి గెస్ట్ చేయండి. పట్టుకోవడానికి ఇస్తే చేస్తా. అలా లే పట్టుకోవడానికి. నేను గెస్ చేయనా? నువ్వే పట్టుకో, నేను ఈ చేత్తో ఫీల్ చేస్తా. గెస్ట్ చేసేది ముందు ఒక్క నిమిషం ఒక్క ఏంటి? నిమిషం ఆగు ఆగు ప్రపంచం. ఆ. తేజు ఒక గిఫ్ట్ ఇచ్చింది. అదేంటో చూడాలి. ఫస్ట్ చూసినా చూద్దాం లేదా ఫస్ట్ చూద్దామా? ఫస్ట్ ఇచ్చేద్దాం. అక్కడే కనిపించుతుంది షూ. ఇది యాక్చువల్ గా Adidas. నాట్ ఎడాస్. రోడ్డు మీద 1000 చెప్తే 300 కి ప్రపంచం కోసం భయంకరంగా బార్గెన్ చేసి తీసుకొచ్చిన షూ. నువ్వు 1000 కి Adidas. ప్రపంచం చూడరా షూ. ఫుట్బాల్ షూస్. ఇదేంటి 1000 కి వచ్చిందా? 1000 కా 300 కి. 300 కా? ఎస్. ఓవర్ యాక్షన్ చేయకు. ఈజీగా ఇది ఒక 10,000 ఉంటుంది. ఏంటి తేజు ఇంత కాస్ట్లీ వీడికి అవసరమా? సర్లే ఆడి బర్త్డే కాబట్టి నేనే అనకూడదు. ఇది ఎవరు వాడింది కాదు కదా. నేను మా ఆయన తిడతారేమో అనుకున్నాను. సరేలే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఏం తిడతాము. ఇవి గిఫ్ట్ ఆపినందుకు
అంతే కదా. ఏం కాదు. ఓకే, ఇప్పుడు నాన్న దగ్గర చూడు. అది క్లోజ్ చేసి ఫస్ట్, అది క్లోజ్ చేసి పక్కన పెట్టు. క్లోజ్ చేయి, పక్కన పెట్టు. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని వేరే డైవర్షన్ ఉండకూడదు. ఇది పక్కన పెట్టండి. గెస్ హలో చెప్పేదోటి షూస్ పేపర్ కాదు. ప్రభంజన్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు హింట్ అన్నమాట. హింట్ హింట్ ఇది చాలా వెయిట్ చేస్తాను. ఈ చాలా సార్లు అడిగాడు కావాలన్నట్టుగా. అయితే అది వచ్చిన తర్వాత దాచి ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తున్నాను. పట్టు సుష్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ప్రభంజన్. ఓపెన్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఏంటది? సిల్వర్ ప్లే బటన్ ఫర్ బూస్ట్. ఎస్, బూస్టర్ ప్రపంచానికి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇక వాటి కూడా పెట్టు, బూస్టర్ కూడా వచ్చింది. వచ్చేసింది, అందుకే రాస్తున్నావా? అక్కడే ఉంది కదా. ఎస్ అది చూసి అడిగిన కూడా కాదన్నా. బూస్టర్ కూడా నవ్వుతున్నాడు రా. కంగ్రాచులేషన్స్ both of you. నీకు కూడా అప్పుడు అది లేడు కదరా. అప్పుడు లేడు కదా బూస్టర్ ప్రపంచం. సుష్మా కిరణ్ ఛానల్ వచ్చింది సిల్వర్ ప్లే బటన్, బూస్టర్ ప్రపంచం ఛానల్ రాలేదా అన్నారు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో 1 lakh సబ్స్క్రైబర్స్ అవగానే రావాలి, కాకపోతే లేట్ అయింది అనమాట, బాగా లేట్ అయింది. 2-3 సార్లు అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అవడం ఇవన్నీ జరిగి ఆఖరికి ఫైనల్ గా అయితే వచ్చిందనమాట. వచ్చి కొన్ని రోజులైంది, నేను దాచాను. వీడు 2-3 సార్లు అడిగాడు ఇది మందా కాదా మనకి రాదా అని. మనకెప్పుడు వస్తుంది, నాకెప్పుడు వస్తుంది సిల్వర్ అని ప్లే బటన్ అడిగాడు. సో అందుకని ఈరోజు సుష్మా నా కోసం అనుకుంటా ఒక గిఫ్ట్ తగ్గించింది. యాక్చువల్లీ దీనికోసం స్పెషల్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. సుష్మా కిరణ్ లో సిల్వర్ ప్లే బటన్ కోసం ఒక వీడియో చేసాం, మీరు చూడొచ్చు తన ఎక్స్ప్రెషన్ అది. బట్ ఇది కూడా మంచి అకేషన్ అనే ఇచ్చేస్తున్నా, నేను హెల్ప్ చేస్తాను. మీ అందరి వల్ల నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుష్మా కిరణ్ ఎలా అయితే ఆదరిస్తున్నారో అలాగే మా బూస్టర్ ప్రభంజన్ కూడా ఈ రోజే ఆదరిస్తున్నారు. వచ్చిందా? కాదు నాన్న, వచ్చి కొన్ని రోజులు అవుతుంది, కాకపోతే మీకు ఒక అకేషనల్ గా ఇద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా వాడి బర్త్డే నాడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ December 27th 3 years అవుతుంది. ప్రభంజన్ ఇది చాలా వాల్యుబుల్. ఓకే, ఇది ఒక అచీవ్మెంట్ అన్నమాట. కాబట్టి దీన్ని మనం రెస్పాన్సిబుల్ గా తీసుకుని ఇంకొంచెం మంచి వీడియోలు పెట్టడానికి, ఇప్పుడు నువ్వు PS5 గేమ్ ఆడినా గేమ్ అయినా దాని గురించి చెప్పాలనుకున్నా కొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే వాళ్ళు చూస్తారు. ఓకేనా? ఈసారి మంచి మంచి వీడియోలు పెడతావా? ట్రై చేస్తావా పని? ఓకే చెప్పు వాళ్ళకి. ఈ రోజు మంచి మంచి వీడియో ఈ రోజు ఏం పెట్టడు. సో వాడికి కొంచెం కొత్త, పర్వాలేదు, వాడు అంటే చదువుకుంటే మీకు చాలు. కూడా ఎక్కువ యూట్యూబ్ దీని మీదే ఉండకూడదు అని కూడా మేము అనుకుంటున్నాం, ఎందుకంటే స్టడీస్ కూడా పెద్ద అవుతున్నాడు ఇంపార్టెంట్ కదా. కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే ప్రభంజన్. అండ్ మా ప్రభంజన్ కి విషెస్ చెప్పిన అందరికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్డే ప్రభంజన్ అని అందరూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సుష్మాకి ప్రభంజన్ కి కలిపి నేను నెక్స్ట్ ఇస్తున్నాను. గోల్డ్ వస్తుంది కదా. బాగా చేస్తే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని, ఏమండి షార్ట్స్ పెట్టిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా కంటెంట్ జెన్యున్ గా న్యాచురల్ గా చేసేవాడిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అందరూ న్యాచురల్ చేస్తారు. లేదా ఓవర్ యాక్షన్ చేసి మన దగ్గర ఉన్న డబ్బే చూపిస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం అంటే నేను అప్పు చేసి మరి డబ్బు తెచ్చిస్తాను అనమాట, చూపిస్తాను అనమాట. మరి చూసుకొని న్యాచురాలిటీ వదిలేసి ఇలా చెప్తాను అనమాట. కాబట్టి మీరు చూసుకుని బాగా సబ్స్క్రైబ్ చేయాలని ఓకే. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్స్ లో పెట్టండి. డెఫినెట్లీ నాకు తెలిసి మీరు అందరూ విషెస్ చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే ప్రభంజన్ వన్స్ అగైన్. ఇంతటితో అయిపోలేదు, రేపు సెలబ్రేషన్ ఉంది, అది కూడా చూద్దాం. Yes. Bye. Bye.